వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో వాటర్కు సంబంధించిన ఎస్సే వచ్చినప్పుడు ఏ విధంగా మనం రాయాలి, దానికి సంబంధించిన ఇన్పుట్స్ కూడా మీకు ఈ సెషన్లో అందిస్తాం. సో ఇది గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ రిపోర్ట్ అని చెప్పి ఐక్యరాజ్య సమితి వెలువరించిన నివేదిక. సో ఈ నివేదిక మనకు పెద్ద ఎత్తున వార్తల్లో ఉన్నది. సో ఇందులో కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా ఉన్నాయి. ఈ గణాంకాలు ఏవైతే ఉన్నాయో మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో కూడా వస్తాయి. అయితే దీన్ని మనం చదివే ముందు అసలు వాటర్కి సంబంధించిన ఎస్సే కూడా ఒకటి చూద్దాము. ఆ ఎస్సేలో మనకు కనిపించే కొన్ని పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈవెన్ గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే నా ఉద్దేశం ఏంటంటే మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్ ఉండే వాటిల్లో కూడా ఉపయోగపడతాయి. సో ముందు చూద్దాం, ఒక కరెక్ట్ పద్ధతి అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నీటి గురించిన నీటి సంరక్షణ అవసరం ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వాటర్ కన్జర్వేషన్ అని చెప్పి కానీ, లేదా వై ఇండియా నీడ్స్ టు కన్జర్వ్ ద వాటర్. ఓకే, స్పెసిఫిక్గా భారతదేశమే నీటిని ఎందుకు కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది, ఇలా క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, మనం ఈ పాయింట్స్ని రాయాల్సి ఉంటుంది. సో ఇందులో ఇంట్రడక్షన్స్ ఇవన్నీ కూడా నేను మీకు నీతి ఆయోగ్ అందించిన రిపోర్ట్లోంచి తీసుకోవడం జరిగింది. సో 2019 సంవత్సరంలో తీసుకున్న రిపోర్ట్ని 2022 ఆ ప్రాంతంలో రిలీజ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్లో మొదటి పాయింట్ చెప్తున్నాను నేను, అంటే వేరువేరుగా ఇంట్రడక్షన్ చేయొచ్చు, అది క్వశ్చన్ బట్టి మార్చాలి. సో ఈ రిపోర్ట్లో చాలా సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మీకు అందిస్తున్నాను. సో చూడండి, ఇక్కడ ఇలా వచ్చింది అనుకోండి, భారతదేశంలో జల సంరక్షణ ఎందుకు, వై ఇండియా నీడ్స్ టు కన్జర్వ్ ద వాటర్ అని అంటే, ప్రపంచం జనాభాలో దాదాపు 17 నుంచి 20% జనాభా భారత్లో ఉన్నది. సో మనందరికి తెలిసిందే, ప్రపంచ జనాభా దాదాపుగా 900 కోట్లు అనుకోండి, మనది 145 కోట్లు, అంటే 20% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఈజ్ దేర్ ఇన్ ఇండియా. కానీ ప్రపంచ జలవనరుల్లో 4% మాత్రమే భారత్ దగ్గర ఉన్నది. అంటే 4% జలవనరులను ప్రపంచంలో 4% ఉన్న జలవనరులను ప్రపంచంలో 17% జనాభాకు మనం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. సమర్థమైన నీటి నిర్వహణ లేని పక్షంలో ఇది సాధ్యం కాదు, నీటి కొరత అనేది ఏర్పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో అధిక నీరు ఉంటే మరొక ప్రాంతాల్లో నీటి లేమి అనేది ఉంటుంది. ఆ విధంగా మనం ఒక రూపంలో ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయవచ్చు. లైక్ సో అంటే ఇంట్రొడక్షన్లో కొటేషన్స్ అలా కూడా ఇవ్వచ్చు. జనరల్గా మనకు ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో వెళ్ళినప్పుడు కొంచెం సబ్జెక్ట్లోకి తొందరగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఇంకొక ఇంట్రొడక్షన్ చూద్దాం. ఇండియాస్ యాన్యువల్ పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ 1486 క్యూబిక్ మీటర్స్ ఇన్ 2021 ఈజ్ ఇన్ ద వాటర్ స్టేట్స్ కేటగిరీ. సో చూడండి, ఇది కూడా నీతి ఆయోగ్లో రిపోర్ట్లో ఉన్నది. భారతదేశము జల ఒత్తిడి విభాగంలో ఉన్నది. ఎందుకనంటే భారతదేశంలో తలసరి నీటి లభ్యత 2021లో 1486 క్యూబిక్ మీటర్లు మాత్రమే ఉన్నది. తలసరి నీటి లభ్యత అంటే ఒక్కొక్క వ్యక్తికి ఎంత లభిస్తుంది అంటే ఇంత మాత్రమే లభిస్తుంది. మరి ఎంతకంటే తక్కువ ఉంటే మనకు చాలా తక్కువ అవైలబిలిటీ వాటర్ ఉంది అంటారంటే 1700 క్యూబిక్ మీటర్స్. తలసరి లభ్యత 1700 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువ ఉంటే అక్కడ నీటి ఒత్తిడి ఉన్నట్టుగా తెలుస్తుంది. భారతదేశంలో 1486 క్యూబిక్ మీటర్లు ఉన్నది కాబట్టి భారత్లో నీటి సమస్య అనివార్యంగా ఉంటుంది అని చెప్పి రాయవచ్చు అన్నమాట. రైట్. సో మరి ప్రభుత్వం చేస్తున్న లెక్కల ప్రకారము 2025 నాటికి 1341 క్యూబిక్ మీటర్లకు, అంటే 2021లో ఉన్నదానికంటే 2025లో మరింత తగ్గే అవకాశం ఉన్నది. 2050 నాటికి 1140కు రావచ్చు. రైట్. సో అన్ని గణాంకాలు మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో ఇంపార్టెంట్ అన్నమాట. సో భారతదేశంలో తలసరి నీటి లభ్యత కూడా క్రమంగా తగ్గుతూ ఉంది. అన్ని గుర్తుపెట్టుకొని రాయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు చెప్తున్నాను. భారత్లో తలసరి నీటి లభ్యత తక్కువగా ఉన్నది. 2021లో 1486గా ఉండగా 2050 నాటికి 1140కు చేరొచ్చని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఒకవైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు తరిగిపోతున్న జలవనరులు, సో ఇవి ఒత్తిడిని మరింత స్థాయిలో పెంచే అవకాశం ఉన్నది. దీంతో నీటి యుద్ధాలు అనివార్యంగా సంభవించే అవకాశం ఉంది.
ఈ పరిస్థితి రాకూడదంటే జల సంరక్షణ ఏకైక మార్గము. పడుతున్న వర్షంలో ప్రతి బొట్టును కూడా ఒడిసి పట్టగలిగితే సమస్యను అధిగమించేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఇంట్రడక్షన్ రాయడం వల్ల మీకు గణాంకాల పైన పట్టున్న విషయం ఎగ్జామ్కి తెలిసిపోతుంది, ఏంటి సమస్య తెలిసిపోతుంది, ఏ విధంగా పరిష్కారం కూడా మీ దగ్గర ఉన్నదో రాయొచ్చు. ఇక తర్వాత మీరు ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. ఎక్స్పాన్షన్ కూడా ఈ సెషన్లో నేను మీకు అందిస్తున్నాను. సో ఇదొక ఇంట్రడక్షన్ రూపంలో అందుకోవచ్చు. హైదరాబాద్లో హైడ్రా ఇప్పుడు ఒక సంచలనం సృష్టిస్తూ ఉన్నది, మీ అందరు చూసే ఉండవచ్చు. సో ఓకే, మనం అదొక మంచి చర్యగానే పాజిటివ్గా నెగిటివ్గా వినియోగించుకోవచ్చు. బట్ మనకు జల సంరక్షణలో భాగంగా అదొక మంచి ముందడుగా చెప్పవచ్చు. సో ఆ విధంగా కూడా మనం రాసేందుకు అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యం కూడా ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్, మరి ఎప్పుడు ఓకే నీటి నిర్వహణ సాధ్యమేనా? సో నీటి నిర్వహణతో విజయం సాధించగలమా రాయాల్సి వచ్చిందనుకోండి, నీతి ఆయోగ్ వెలువరించిన రిపోర్ట్లో ఉన్న సక్సెస్ స్టోరీస్ ఇవి యాస్టేజ్గా తీసుకొని రావడం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జల్ స్వావలంబన్ అభియాన్ ముఖ్యమంత్రి జల్ స్వావలంబన్ అభియాన్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారని చెప్పి ఎంసీక్యూస్. రాజస్థాన్లో ప్రారంభించినారు. మరి రాజస్థాన్లో 2016లో దీన్ని ప్రారంభించినారు. ఇది ఏంటంటే మేక్ విలేజెస్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ వాటర్, అంటే ప్రతి గ్రామం కూడా స్వయం స్వావలంబన సాధించాలి నీటి విషయంలో, ప్రతి గృహానికి కూడా నీరు అందాలి అన్న అంశాన్ని తెలియజేస్తుంది. ఇది ఏ విధంగా సాధ్యమవుతుందంటే వాటర్ మేనేజ్మెంట్ ద్వారా సాధ్యమవుతుంది. ఇలా వచ్చింది అనుకోండి, భారతదేశంలో జల సంరక్షణ సాధ్యమేనా అన్నప్పుడు ముందుగా అవసరాన్ని తెలియచేయాలి. 4% ఉన్న జలవనరులు 17% జనాభాకు అందించాలి. ఈ నేపథ్యంలో సమర్థ నిర్వహణ ఒక్కటే మార్గము. ఈ పద్ధతి ద్వారా అందరికీ ప్రయోజనాలను కూడా పరిరక్షించవచ్చు. ఉదాహరణకు 2016లో రాజస్థాన్లో ప్రారంభమైన ముఖ్యమంత్రి స్వావలంబన్ అభియాన్ మనము చూడవచ్చు అని చెప్పి, ఇది జస్ట్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ అట్లా గైడ్ చేయండి. సో ఇది అప్పటికే ఉన్న వేర్వేరు పథకాలను కన్వర్ట్ చేసింది. సో మరి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, డ్రోన్స్ని కూడా వినియోగించి ఎక్కడెక్కడ జలవనరులు ఉన్నాయి, ఆక్రమణలు ఎక్కడ గురైనాయి మొత్తాన్ని పరిశీలించి ఆ సమస్యలన్నీ పరిష్కరించినారనమాట. సో పూర్తి బాధ్యత గ్రామ సభలకు అప్పగించినారు. వాటర్ బడ్జెటింగ్ కానీ రీసోర్సెస్ కానీ అన్నీ అప్పగించినారు. సో మొదటి 2 దశల్లో 7,742 గ్రామాలలో రాజస్థాన్లో దీనివల్ల లబ్ధి పొంది 2.3 లక్షల నీటిని సంరక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు చూడండి కేవలం 4% ఉన్న నీరు 17% జనాభాకు సర్దుబాటు చేయాల్సి ఉంది. సమర్థ నీటి నిర్వహణ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. రాజస్థాన్లో 2016లో చేపట్టిన ప్రయోగం ఇందుకు ఉదాహరణ. సో మొదటి దశలో దాదాపుగా 7,542 గ్రామాల్లో 2.3 లక్షల జల సంరక్షణ చర్యల ద్వారా ఆయా గ్రామ ప్రాంతాలకు లబ్ధిని చేకూర్చినారు. దట్స్ ఇట్, అంతకుమించి అవసరం లేదు. సో ఈ విధంగా రాజస్థాన్లో ఇది ఒక సక్సెస్ఫుల్ స్టోరీ అన్నమాట, ముఖ్యమంత్రి జల్ స్వావలంబన్ అభియాన్. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో నేరుగా కోట్ చేయవచ్చు, నీరు చెట్టు అనే ప్రోగ్రామ్ అన్నమాట. సో నీరు చెట్టు అనే ప్రోగ్రాం ద్వారా ఏం చేశారు, జలాన్ని అందించడం ద్వారా అసమానతలు తగ్గించడం, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేశారు. సో దాదాపుగా 7,000 చెరువులకు సంబంధించిన వ్యవసాయ రంగానికి ఉపయోగపడే చెరువులను బాగు చేయడం, 22 చెక్ డ్యామ్లు నిర్మించడం, 12 అదనంగా 102 12 ఏం లేదు 102 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ను తయారు చేయడం. సో ఇవన్నీ కూడా చేపట్టారు. సో ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ దీన్ని కోడ్ చేయవచ్చు, ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా కోడ్ చేయవచ్చు. సమాచారం నీటి సంరక్షణకు సంబంధించి ఎవరెవరు ఏం విజయం సాధించినారు. అదేవిధంగా తెలంగాణలో మిషన్ కాకతీయ సో ఇందులో ఏం చేశారు, 46,000 ట్యాంకులను నిర్మించడం జరిగిందనమాట. సో ఈ విధంగా 22,500 ట్యాంకులను పునరుద్ధరించినారు, కొత్తగా నిర్మించినారు, ఉన్న వాటిని పునరుద్ధరించినారు. సో ఈ విధంగా తెలంగాణ కూడా ఒక సక్సెస్ఫుల్ స్టోరీ అన్నమాట. దీన్ని కూడా మనము ఉదాహరించవచ్చు. సో ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ రాసినాం కదా, జల సంరక్షణ ప్రాధాన్యం ఏంటి, ఇంట్రడక్షన్ మనం రాసుకున్నాం. ఇంట్రడక్షన్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ని మనకు జల సంరక్షణ అవసరం ఏంటి అన్నప్పుడు అవసరం చేసి రాజస్థాన్ ఉదాహరణ, రాజస్థాన్లో ఈ ప్రోగ్రాం ద్వారా ఇంత, తెలంగాణలో ఇట్లా, ఆంధ్రప్రదేశ్లో ఇట్లా సాధించినారు. సో తర్వాత ఏం రాస్తాం మనం బాడీలో,
నీటి సమస్య అసలు ఎందుకు వస్తుంది? సో నీటికి నానాటికి మనకు డిమాండ్ పెరుగుతుంది. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న వ్యవసాయ అవసరాలు, పెరుగుతున్న పరిశ్రమలు, ఈ విధంగా రాసుకుంటూ పోవచ్చు. వ్యవసాయ రంగం మనకు ఆహార భద్రతకు అత్యవసరం. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగానికి నీటిని కేటాయించాలి. సో దీంట్లో భూగర్భ జల వనరులను కూడా వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు పెరుగుతుంది జనాభా, ఒకవైపు తరిగిపోతున్న జలవనరులు. ఇవి నీటి డిమాండ్కు కారణమైంది. అదేవిధంగా ఆల్రెడీ చెప్పినాను, వ్యవసాయ రంగానికి గ్రౌండ్ వాటర్ను వినియోగించడం, అదేవిధంగా సహజమైన జలభాగాలను ఆక్రమణలకు గురవుతున్నాయి. సో హైడ్రా ఇప్పుడు తెలంగాణలో ఆక్రమణకు తొలగించే పనిలో ఉన్నది. మొన్న కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలమంత్రిత్వ శాఖ నివేదిక కూడా ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 75% ఆక్రమణలకు గురైనాయని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ డేటా కూడా రిలీజ్ చేస్తుంది. సో 1-2 రోజుల డిఫరెన్సెస్లో 1-2 రోజుల వ్యవధిలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం కూడా అందుబాటులోకి వస్తున్నది. సో ఈ విధంగా ఈ జల వ్యవస్థలను ఆక్రమించుకోవడం, వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, ప్రణాళికాబద్ధంగా లేకుండా జల వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్న సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పర్యావరణ మార్పు, ఎప్పుడు ఋతుపవన వ్యవస్థ ఏ విధంగా మారుతుందో తెలియదు. 15 నిమిషాలు వర్షం పడుతుంది, 15 నిమిషాలనే పూర్తిగా జలమయం చేసి వెళ్ళిపోతుంది. ఆ నీటిని ఒడిసి పట్టుకోలేము, రైట్? లేదంటే పూర్తి స్థాయిలో అసలు వర్షాభావ పరిస్థితులు అనేవి ఉంటాయి. ఈ విధంగా మారుతున్న పర్యావరణం. సో బాగా వర్షం 15 నిమిషాల్లో పొట్టులాగా కురిసి వెళ్ళిపోయినా దాన్ని సంరక్షించుకోలేం కాబట్టి మళ్ళీ వాటర్ ప్రాబ్లం అనేది వస్తుంది. అసలు వర్షం పడనప్పుడు అది మరింత తీవ్ర స్థాయి సమస్యకు దారితీస్తుంది. అదేవిధంగా పొల్యూటెంట్స్, సో పరిశ్రమలు, ముబ్బడిగా పరిశ్రమలు వెలుస్తున్నాయి. సో వాళ్ళు ఎట్టి పరిస్థితులలో ఈ హానికర రసాయనాలను జలాల్లోకి వదలరాదు. అయినప్పటికీ అన్ని నిబంధనలను తుంగలో తొక్కుతూ వాళ్ళు వీటిని జలాల్లోకి వదులుతున్నారు. దీనివల్ల అవి తాగలేని పరిస్థితి. కళ్ళ ముందు పోతున్న వాటర్ రంగురంగులుగా కనపడుతూ ఉంటుంది. సో అది తాగలేని పరిస్థితి. అదేవిధంగా ఇలా నిర్వహణాపరమైన వైఫల్యాలు అన్నమాట. సో రైట్, నిర్వహణాపరమైన వైఫల్యాలు జరగడం వల్ల కూడా మనకి ఈ నీటి సమస్య అనేది తలెత్తుంది. సో ఇంట్రడక్షన్ రాసినాం, నీటి సమస్య తలెత్తడానికి కారణాలు ఏంటో కూడా మనము రాసాము, రైట్? మరి ప్రభావం ఏంటి? జల సంరక్షణ ఈ విధంగా ఉండడం వల్ల, జల సమస్య ఉండడం వల్ల ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఆర్థికపరమైన ప్రభావం చూపుతుంది. ఏ విధంగా? సో నీళ్లు లభ్యత లేదనుకోండి, సో మనకేమవుతుంది? ఆటోమేటిక్గా వ్యవసాయ దిగుబడి తగ్గిపోతుంది. వ్యవసాయ దిగుబడి తగ్గిపోవడం వల్ల మనకు ఆదాయం తగ్గిపోతుంది, పేదరికం పెరుగుతుంది, వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్తుంది. సో వ్యవసాయం ఆటోమేటిక్గా ఇది పారిశ్రామిక సేవా రంగాలపైన కూడా పడుతుంది. ఎట్ ద సేమ్ టైం పేద కుటుంబాలు మరింత పేదరికంలోకి వెళ్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఇంట్లోనే కుళాయి ఉందనుకోండి, చక్కగా నీళ్లు పట్టుకొని పనులకు వెళ్ళిపోతారు. లేదు 3-4 కిలోమీటర్లలో కుళాయి ఉంది, అక్కడ మాత్రమే తెచ్చుకోవాలనుకోండి, ఇద్దరు మనుషులు కూలికి వెళ్ళేవాళ్ళు, ఒక మనిషి మాత్రం పనికి వెళ్తాడు, మరొక మనిషి నీటికే కేటాయిస్తారు. అంటే వాళ్ళ కుటుంబ ఆదాయం కూడా తగ్గిపోతుంది, పేదరికం అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఇకలాజికల్ ఇంపాక్ట్ అనమాట. సో ఎప్పుడైతే జలవనరులు తరిగిపోయినాయో ఆటోమేటిక్గా ఉన్న వనరులపైన స్ట్రెస్ పెరగడము, అక్కడి నుంచి చాలామంది జనాభా నీళ్లు దొరికే ప్రాంతాలకు ఎక్కువ తరలి వెళ్ళడం, ఈ విధమైన ఇంపాక్ట్స్ అనేవి వస్తాయి. సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు తీవ్ర ప్రభావం. ఈవెన్ చదువు కూడా దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇద్దరు తల్లిదండ్రులు, మేము ఉద్యోగానికి వెళ్తాం, నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళకు, నీళ్ళు వచ్చినప్పుడు పట్టిపెట్టు అని చెప్తారు. దీంతో వాళ్ళు చదువుకు దూరం అయిపోతారు. ఈ విధంగా సామాజిక పరమైన ఎదుగుదలలు అనేవి ఆగిపోతాయి. అదేవిధంగా ఫెడరల్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు కానీ రాష్ట్రానికి మధ్య సంబంధాలు కూడా ఇబ్బందికరంగా మారిపోతాయి. సో ఇప్పుడు చూడండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మధ్య. ఇవి కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశవ్యాప్తంగా మనకు ఇబ్బందులు అనేవి ఉన్నాయి. విధంగా ఈ సమస్యలు పరిష్కరించలేక కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలు కూడా ఇబ్బందికరంగా మారుతాయి. అదేవిధంగా అంతర్జాతీయ సంబంధాల్లోనూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సింధు నదీ జలాల ఒప్పందం భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉంది. రెండు దేశాలు కూడా పెద్ద ఎత్తున చర్చను జరుపుతూ ఉన్నాయి. రావి నది నీటిని పూర్తిగా భారత్ నిలిపివేసిన నేపథ్యంలో జల టెర్రరిజంగా కూడా, వాటర్ టెర్రరిజం అని చెప్పి పాకిస్తాన్ మనం అభివర్ణించింది.
చైనాకు భారత్కు ఇబ్బంది ఉన్నది, అండ్ భారత్కు బంగ్లాదేశ్కు ఉన్నది, ఇండియాకు నేపాల్కు మధ్య ఉన్నది. నేను కేవలం మన భారతదేశం దృష్టి పెట్టుకొని చెప్తున్నాను. ప్రపంచంలో చాలా దేశాల మధ్య, ఆఫ్రికాలో అయితే నైలు నది పరివాహక ప్రాంతం ఉండే దేశాల మధ్య అన్నింట్లో కూడా యుద్ధాలు. కాబట్టి రానున్న రోజుల్లో యుద్ధాలు జలయుద్ధాలే ఉండే అవకాశం ఉందని చెప్పిన వాళ్ళు కూడా లేకపోలేదు. సో ఆ విధంగా ఇది ఇంపాక్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కంక్లూజన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇన్ని అంశాలు, ఇన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో మానవ జీవితం సక్రమంగా మనుగడ సాగించాలంటే జల సంరక్షణ అత్యంత కీలకమని మనకు తెలుసుకోవచ్చు. మరి ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని పాయింట్స్ మనకు ఈ యుఎన్ఓ అందించింది. దీన్ని కూడా మీరు ఎస్ఏ రాస్తున్నప్పుడు కానీ, జనరల్ స్టడీస్ క్వశ్చన్ కానీ తదనుగుణంగా వినియోగించుకోవచ్చు యుఎన్ఓ ఇచ్చిన నివేదిక ప్రకారం. మరి ఈ రిపోర్ట్లో ఏమని చెప్తుందంటే ప్రపంచంలో 2020 నాటికి భారత్, చైనా సహా 113 దేశాల్లో 560 కోట్ల మంది నీటి కష్టాలను అనుభవించబోతున్నారు. ఇంట్రొడక్షన్లో వినియోగించుకోదగ్గది మీకు. ఇప్పుడు ఇట్లా 4% జలవనరులు 17% మందికి సర్దుబాటు చేయాలి. మరోవైపు 2020 నాటికి భారత్, చైనాతో సహా ఇన్ని దేశాలు ఆల్రెడీ ఎదుర్కొంటున్నాయి అని చెప్పి ఇచ్చారు. సో పాకిస్తాన్, ఇథియోపియా, హైదీ తదితర 24 దేశాల్లో 6.42 crore పీపుల్ అంటే 8% మంది ప్రజలు తాగడానికి పరిశుభ్రమైన నీళ్లు దొరకడం కూడా కష్టంగా ఉందని చెప్పినారనమాట. సో ఆ అంశాన్ని కూడా మనకు ఇచ్చింది. ఇంకా ఏమి ఇచ్చినారు? ప్రపంచ జనాభాలో సుమారు 100 కోట్ల మంది అంటే 20% మందికి మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉన్నాయని నివేదిక చెప్పింది. సో ప్రపంచంలో ఉన్నదేమో సుమారుగా 900 కోట్లు అనుకోండి. 900 కోట్లలో కేవలం 100 కోట్ల మందికి మాత్రమే తాగేందుకు అనుగుణమైన నీరున్నది. అంటే 800 కోట్ల మంది వివక్షకు గురవుతున్నారు. కనీసం నీటి సదుపాయం కూడా లేదు. మరి యుఎన్ఓ నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి సూచికల్లో ప్రధానమైంది అందరికీ సరిపడా శుభ్రమైన నీరు అందుబాటులోకి ఉంచడం. ఇది సుస్థిరాభివృద్ధి లక్ష్యం 6 మనకిది. రైట్. సో ఈ లక్ష్యం యుఎన్యు 156 దేశాలు నివసిస్తున్న 778 కోట్ల ప్రజలకు 2030 నాటికి పరిశుభ్రమైన నీరు ఏ మేరకు అందుబాటులో ఉంటుందనే అంశంపై అధ్యయనం చేసింది. సో యునైటెడ్ నేషన్స్కు సంబంధించిన యూనివర్సిటీ ఇది. సో జపాన్ కేంద్రంగా పనిచేస్తుంది ఈ యూనివర్సిటీ. వీళ్ళు ఏం చేశారంటే పరిశోధన 186 దేశాలు నివసిస్తున్న 778 కోట్ల ప్రజలను అధ్యయనం చేశారు. 2030 నాటికి ఎంతమందికి ఇది అందుబాటులో ఉంటుందన్నపై అంశం చేసి ఈ రిపోర్ట్ అనేది ఇచ్చింది. సో పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ, చాడ్, లైబీరియా, మడగాస్కర్ అన్ని ఆసియా, ఆఫ్రికా కంట్రీసే ఉన్నాయి చూడండి. 24 దేశాల్లో 6.42 కోట్ల మందికి తాగడానికి నీళ్లు కూడా అందుబాటులో ఉండవంట 2030 నాటికి. సో ఫిన్లాండ్, అమెరికా, న్యూజిలాండ్, నార్వే, యూకే, స్వీడన్, స్విట్జర్లాండ్, లగ్జంబర్గ్, లాట్వియా తదితర దేశాల్లో 100 కోట్ల మంది 49 దేశాలను 100 కోట్ల మంది ప్రజలకు మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్ళు అందుబాటులో ఉన్నాయి. సో బాగా అగ్రదేశాలు. అందుకే మీరు ఏ సూచీలు చూసినా ఇవి అగ్రస్థానంలో ఉంటాయి. సో ఈ విధంగా మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన ఈ రిపోర్ట్ కూడా ఉంది. మీరు సందర్భానికి అనుగుణంగా ఈ సమాచారాన్ని కూడా వినియోగించుకోవచ్చు. సో ఇది ఈరోజుకు సంబంధించిన అంశము. మరొక అంశంతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.